నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మెరుస్తూ ఊరిస్తోంది పైకి పరుగులెడుతూ అందనంటోంది కొండెక్కి దిగనంటోంది దంతేరస్కు దడ పుట్టిస్తోంది త్వరలో బంగారం 80,000 మార్కు చేరుతుందా ఈ ఏడాది చివర్లో తులం లక్ష అవుతుందా పసిడి పరుగుకి కారణాలేంటి పండగ సీజన్లో గోల్డ్ రేట్స్ షాక్ ఇచ్చాయి 2 రోజులు దిగొచ్చిన ధరలు ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి చేరాయి తులం బంగారం ఢిల్లీలో 79,000 మార్కు తాకింది ఈ 10 ఏళ్లలో బంగారం 10,000 పైమాటే పెరిగిందా జూలై నుంచి అక్టోబర్ దాకా ఎంత పెరిగింది రాబోయే రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉండబోతున్నాయి నిపుణుల మాట ఏంటి మెరుస్తూ ఊరిస్తోంది లేస్తూ అందనంటోంది కొండెక్కి దిగనంటోంది దంతేరాస్కు దడ పుట్టిస్తోంది త్వరలో బంగారం 80,000 మార్కు చేరుతుందా ఈ ఏడాది చివర్లో తులం లక్ష అవుతుందా పసిడి పరుగుకు కారణాలేంటి నిపుణులు ఏమంటున్నారు పండుగల సీజన్లో పసిడి పరుగులు పెడుతోంది ఆకాశాన్నంటేలా దూసుకెళుతోంది ఆల్ టైమ్ రికార్డులు క్రాస్ చేస్తోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 79,000 మార్క్ టచ్ చేసింది ఢిల్లీలో 10 గ్రాముల బంగారం 79,120 రూపాయలు పలుకుతోంది 4 రోజుల క్రితం తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి గోల్డ్ లవర్స్ కు షాక్ ఇచ్చాయి ఒక్క రోజులోనే 350 రూపాయలు పెరిగింది దీపావళి దంతెరాస్ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది త్వరలోనే తులం 80,000కు చేరే ఛాన్స్ లేకపోలేదు బంగారానికి ఉన్న క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే ధర ఎంత పెరిగినా దానిపై మక్కువ తగ్గదు ఇంట్లో శుభకార్యం ఉందంటే ఎంతో కొంత కొనాల్సిందే ధర ఎంత పెరిగినా వెనకడుగు వేయరు కాకపోతే 20 గ్రాములు కొనాల్సిన చోట 10 గ్రాములతో అడ్జస్ట్ అవుతారు పెళ్లిళ్లు ఉంటే కొని తీరక తప్పదు ధరతో నిమిత్తం లేకుండా కొనేస్తూ ఉంటారు ఇక పండుగలు వస్తే గోల్డ్ కొనడం కొందరికి సెంటిమెంట్ దీపావళి ధన్తెరస్ అంటే చెప్పరక్కర్లేదు ఎంతో కొంత కొని తీరాల్సిందే ఈ సమయంలో కొంటే కలిసి వస్తుందని వారి నమ్మకం ఈ నెల 14-15న వరుసగా 2 రోజులు బంగారం ధరలు తగ్గాయి దీంతో మరింత తగ్గుతాయని భావించిన వారందరికీ షాక్ ఇస్తూ ఒక్కసారిగా పెరిగాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ పుంజుకోవడం దేశీయంగా పండుగ గిరాకీ పెరగడమే ఇందుకు కారణం దీపావళికి బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయి ధన్తెరాస్ రోజు బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే ఓ సంప్రదాయం కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది ప్రస్తుతం దేశీయంగా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది కానీ ధరలు భారీగా పెరుగుతుండడం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు అంటున్నారు బంగారం కొనేందుకు ప్రజలు మొగ్గు చూపినా పరిమితంగా ఉండొచ్చని చెబుతున్నారు దేశంలో బంగారం ధర రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది దిగుమతులు కొంత తగ్గడం పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి మరో కారణమైందని నిపుణులు చెబుతున్నారు బంగారం ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి వైమానిక దాడుల తర్వాత యుఎస్ అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైందని వారంటున్నారు యుఎస్ ట్రెజరీ దిగుబడులు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బలమైన డాలర్ కారణంగా ధరలు అధిక స్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి బంగారం సురక్షితమైన పెట్టుబడి లాంగ్ టర్మ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది అందుకు పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దీనికి తోడు దేశంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడం మరో కారణం ఇక్కడ పెట్టుబడి పెట్టే బదులు గోల్డ్ పైనే బెటర్ అనుకుంటున్నారు బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు పెట్టుబడిగానూ భావిస్తారు మార్కెట్లో పరిస్థితులు అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక సంక్షోభం క్రూడ్ ఆయిల్ ధరల్లో ఒడిదుడుకులున్న ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈక్విటీలు ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న పెట్టుబడిలో తిరుగులేనిది గోల్డ్ అందుకే సందర్భం ఏదైనా పసిడి కొనేందుకు పరుగులు పెడుతూ ఉంటారు పెట్టుబడి సాధనంగా పక్కన పెడితే వివాహాలు ఫంక్షన్లకు అర్జెంటుగా బంగారం కొనాల్సిన వారికి మాత్రం పెరుగుతున్న ధరలు మాత్రం ఆందోళనకు కారణమవుతున్నాయి బంగారం పేరు చెప్పగానే సామాన్యులు వెనకడుగు వేసే పరిస్థితి వారికి అందనంటూ గోల్డ్ ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఆభరణాలు ధరిస్తూ ఉంటారు ఇక పెళ్ళైతే చాలు తులాలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు అంతేకాకుండా ఏదైనా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాంటి బంగారం ధరలు రోజురోజుకు పెరగడం ఒకంత ఆందోళన కలిగిస్తూనే ఉంది భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్ కొంచెం డబ్బున్నా పావలా ఎత్తు పసిలైనా కొనాలని భావిస్తారు మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ ప్రతి పండుగకు గోల్డ్ కొనాలనుకుంటారు ముఖ్యంగా అక్షయ తృతీయ ధన్తెరస్ కొత్త ఏడాది సమయంలో కనకాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు తమ కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్దిగా కూడబెడుతూ ఉంటారు పర్వదినాల సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే తమ కుటుంబ సంపద పెరుగుతుందన్నది కొందరి విశ్వాసం దీంతో భారతదేశంలో బంగారానికి
ఆల్ సీజన్స్లో గిరాకీ ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశంలో నిత్యం బంగారం కొనుగోళ్లు కూడా రేటు పెరగడానికి ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఒక్కసారి చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాములు ప్రస్తుతం 78,110 రూపాయలు. ఒక్క రోజులోనే 220 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 71,600. ఒక్క రోజులో 200 రూపాయలు పెరిగింది. 2 రోజుల్లో దాదాపు 400 రూపాయలు పెరిగింది. గత ఏడాదితో పోల్చితే బంగారం ఏకంగా 10,000 రూపాయలు పెరిగింది. పోయినేడాది 68,720 రూపాయలు పలికింది. 2 ఏళ్ల క్రితం 63,350 ఉంది. 4 ఏళ్ల క్రితం 56,600 ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే 22,400 రూపాయలు. అంటే 4 ఏళ్లలో కనకం రేటు 22,000కు పైగా పెరిగింది. 9 ఏళ్ల క్రితం తులం 45,410 రూపాయలు ఉంది. అంటే 33,000కు పైగా పెరిగిందన్నమాట. కొన్నేళ్లుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంత తగ్గినా పెరుగుదలలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప దిగనంటోంది పసిడి. సామాన్యులు, మిడిల్ క్లాస్కు సైతం అందరంత ఎత్తుకు రివ్వున పోతోంది. ఈ లెక్కన హైక్ అవుతుంటే గోల్డ్ త్వరలో 80,000 మార్కుకు చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు 1,00,000 అయ్యే ఛాన్స్ ఉంది. జూలై నుంచి అక్టోబర్ వరకు దాదాపు 10,000 పెరిగింది. 3 నెలల్లోనే ఈ పెరుగుదల కనిపించింది. ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే ఈ ఏడాది చివరి నాటికి 90,000 లేదా 1,00,000 అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొన్నాళ్లుగా బంగారం నిజంగానే భయపెడుతోంది. పైకి ఎగబాకుతూ రికార్డు స్థాయికి చేరుతోంది. సామాన్యులకు అందనంత దూరంలో ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తోంది. దీంతో బంగారం కొనాలనుకునేవారు కంగారు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 1930లో తులం బంగారం ధర 18,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 79,000 పలుకుతోంది. ఈ స్థాయిలో ధరల పెరుగుదలకి కారణాలేంటి? దేశాల మధ్య యుద్ధ భయాలు కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపాయా? 2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోబోతున్నాయా? అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ రికార్డు గరిష్టాలకు చేరాయి. 2 రోజుల క్రితంతో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ పై ఏకంగా $30 మేర పెరిగింది. ప్రస్తుతం 1 ఔన్స్ పసిడి ధర $2,679కు చేరింది. భవిష్యత్తులో గోల్డ్ ధర ఎంతలా పెరుగుతుందంటే ఊహించడమే కష్టం. 2024 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,750 పెరుగుతాయని యూబీఎస్ అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంకుల ద్వారా పెరిగిన బంగారం కొనుగోళ్ల ఆధారంగా యూబీఎస్ ఓ నివేదిక ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. దేశాల మధ్య యుద్ధ భయాలు కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అంటున్నారు. యూబీఎస్ నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,750కు చేరుకోవచ్చని అంచనా. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 2,30,000. బంగారంపై పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ ఓ కారణమైతే యుఎస్ డాలర్ బలహీనపడుతూ ఉండడం మరో కారణం. వీటికి తోడు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఆందోళనలు కూడా ఈ సంవత్సరం బంగారం 29% పెరుగుదలకు కారణమయ్యాయి. 2025 మధ్యలో బంగారం ఔన్స్కి $2,850 అవుతుందని, 2025 మూడవ త్రైమాసికంలో $2,900కు పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. ఈ లెక్క ప్రకారం ఇండియన్ కరెన్సీలో బంగారం ధరలు ఔన్సుకు 2,39,000 నుంచి 2,43,000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో మెటల్ గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగనుందని, ముఖ్యంగా ఈటీఎఫ్ డిమాండ్ వేగవంతమవుతుందని యూబీఎస్ అభిప్రాయపడింది. చైనాలో మాత్రం బంగారం డిమాండ్ తగ్గుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. యుఎస్బి బ్యాంక్ బంగారం పెట్టుబడిపై 5% కేటాయింపును సిఫార్సు చేస్తోంది. విభిన్నమైన యుఎస్ డాలర్ డినామినేటెడ్ పోర్ట్ఫోలియోలో బంగారాన్ని మూలాధార హెడ్జ్గా బ్యాంక్ సిఫార్సు చేస్తూ కొనుగోలుదారులను ఎంకరేజ్ చేస్తోంది. యూబీఎస్ గోల్డ్ మైనర్లను ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశంగా చెబుతోంది. 2025 ప్రారంభంలో బంగారం ఆల్ టైమ్ హైను నమోదు చేస్తుందని చెబుతోంది. వివిధ దేశాల కరెన్సీలో హెచ్చుతగ్గులు ఓ కారణం కాగా టర్కీ, సింగపూర్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు కూడా తమ నిల్వలను పెంచుకోవడం కారణమని తెలిపింది. 2025 ప్రారంభంలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకు చేరుకుంటాయని డెవరెక్స్ గ్రూప్ సీఈఓ చెప్పారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు మంచి రేటు ఇస్తూ బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వివాదం తర్వాత ఇది ప్రారంభమైంది. బంగారం కొనుగోళ్లు 2022కు ముందు ఉన్న స్థాయిల కంటే ఇప్పుడు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అవుట్లుక్ 2025లో బలమైన డిమాండ్ను కొనసాగించడాన్ని సూచిస్తుందని ఆర్థికవేత్తలు చెప్పారు. 2023లో చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 10 నెలలు బంగారు నిల్వల్ని జోడించింది. గోల్డ్ కొందరికి స్టేటస్, మరికొందరికి ఆయా సందర్భాల్లో అవసరం, ఇంకొందరికి పెట్టుబడి. ఏ రకంగా చూసినా మన జీవితాల్లో బంగారం విడదీయలేని భాగం. కానీ
సామాన్య జనం కంటే ప్రపంచ దేశాలు వాటి సెంట్రల్ బ్యాంకులకు ఉండే ఆత్రమే ఎక్కువ. వందల ఏళ్లుగా అన్ని దేశాలు గోల్డ్ నిల్వలు పోగేసుకోవడానికే చూశాయి. ఇప్పుడు కూడా ఏది బలమైన దేశం అనేది ఆ దేశం దగ్గరున్న ఆయుధాల కంటే అక్కడున్న గోల్డ్ రిజర్వులు చూసే నిర్ణయిస్తున్నాం అనేది కూడా నిజం. మన ఆర్బీఐ దగ్గర 822 టన్నుల బంగారం ఉంటే అందులో 408.31 టన్నులు మాత్రమే మన దేశ భూభాగం లోపల భద్రంగా ఉంది. మిగిలింది యూకే లాంటి దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇప్పటికే మన ఆర్బీఐ 100 టన్నుల బంగారాన్ని అంటే 1,00,000 కిలోల బంగారాన్ని యూకే నుంచి మన దేశానికి తరలించింది. 1991 తర్వాత మన గోల్డ్ ఇంత పెద్ద మొత్తంలో ప్లేస్ మారడం ఇదే తొలిసారి. పశ్చిమ దేశాల్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డాలర్పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా కొన్ని దేశాలు బంగారం నిల్వలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దూకుడు వడ్డీ రేట్ల పెంపును రద్దు చేసింది. వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలతో సహా భౌగోళిక రాజకీయ అసమానతలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ స్వాతంత్ర్యం, ప్రపంచ రుణ స్థిరత్వం, ఆర్థిక ఆంక్షలు వంటి సమస్యలపై ఆందోళనలు పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. దీంతో 2025లో బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, అందుకే బంగారం కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర మరో 9 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందనేది నిపుణుల మాట. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతి 9 ఏళ్లకు 3 రెట్లు పెరుగుతోందని, ప్రస్తుతం 79,000 రూపాయలు ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేట్ 2033 వరకు 2,10,000కు చేరొచ్చునని అంచనా వేశారు. 2015లో దీని ధర 24,740 రూపాయలుగా ఉండగా 2023లో 3 రెట్లు పెరిగిందని, అంతకుముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందంటున్నారు. ఇక ఈ బంగారం పెరుగుదల అనేది సామాన్యులకు పెనుభారంగా మారబోతోంది. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆడ మగ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకువెళుతోంది. బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలను గుర్తు చేసుకోక తప్పదు. 1930లో తులం బంగారం ధర 18 రూపాయలు మాత్రమే ఉండేది. 1940లో 36 రూపాయలు, 1950లో 99 రూపాయలు, 1960లో 111 రూపాయలు, 1970లో 184 రూపాయలు, 1980లో 1330 రూపాయలుగా ఉండగా 2010లో 18,500, 2020లో 48,600 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు 79,000 రూపాయల మార్కును తాకింది. త్వరలోనే 80,000 రూపాయలు కావచ్చంటున్నారు. రాకెట్లా దూసుకెళ్తున్న ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పెరగడం తప్ప తగ్గడం లేదు. అసలు బంగారం కొనగలమా అనే టాక్ కూడా నడుస్తోంది. ఇక జనాలే కాకుండా బంగారం కొనేందుకు దేశాలు కూడా ఆసక్తిని చూపిస్తున్నాయా? ఏటేటా పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయా? అసలు భారత్ దగ్గర ఎంత బంగారం నిల్వ ఉంది? ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు దాగి ఉంటాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. బంగారం ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్టే. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతోంది. ఇక్కడ ఓ ట్రాయ్ ఔన్స్ బంగారం 31.1 గ్రాముకు సమానం. దీని ధర డాలర్లలో నిర్ణయిస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం $1,800 నుంచి $1,900 మధ్యన ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర $2,678 దగ్గర ఉంది. ఇది డిసెంబర్ 2023 నాటి గరిష్ట ధర $2,135తో పోల్చుకుంటే 8% ఎక్కువ. అమెరికన్ డాలర్ విలువ భారతీయ కరెన్సీలో $83.40. భారత్లో బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక రీజన్. దీంతో పాటు దిగుమతి సుంకం, యుద్ధ వాతావరణం కూడా కారణాలు. ఏటా భారత్ 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, దుబాయ్ మొదలైన దేశాల నుంచి బంగారం దిగుమతి అవుతుంది. బంగారం అంటే ఆస్తి. చేతిలో డబ్బులున్నప్పుడు బంగారం కొనేమని చెబుతూ ఉంటారు. స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయడం అంత మంచి ఆలోచన కాదంటారు నిపుణులు. దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే. మనవాళ్లు అంతకంతకు బంగారాన్ని కొంటూనే ఉంటారు. బ్యాంకులో చేసే పొదుపుపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి. చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణం అది సురక్షితమైనదని భావించడమే. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి దాని ధర పెరుగుతోంది. భారత్ సహా ఆసియా దేశాల్లో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు. కానీ మిగిలిన ఇతర దేశాల్లో బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తారు. గత 20 ఏళ్ల కాలాన్ని గమనిస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతూ ఉండడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతామని ప్రకటించింది. చాలా మంది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని భావించారు. అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తున్నారు. ఇలాంటి రాజకీయపరమైన మార్పులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి.
అలాగే ద్రవ్యోల్బణం కొనసాగి గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతుంది. బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగుతుందని జేపీ మోర్గాన్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి ఉత్తమమంటారు నిపుణులు. నగలు లేదా బంగారు నాణ్యాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20% పోతుంది. అంటే 100 రూపాయల బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని అసలు విలువ 80 రూపాయలే. అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెలా వడ్డీ కూడా వస్తుంది. దీనికి తోడు బంగారు నగల్ని కాపాడుకోవడం కూడా కష్టం. అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయం ఉండదు. ఎవరైనా గరిష్టంగా 4 కేజీల విలువైన గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ బాండ్స్ కింద లభించే బంగారం 24 క్యారెట్ల నాణ్యతతో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు 50% పెళ్లిళ్ల నుంచే వస్తుంది. దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వ్యాపారులు అంటున్నారు. 10 గ్రాములు కొనుగోలు చేయాలనుకునేవారు 5 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారంటున్నారు. మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లు ఉంటున్నారు. దీంతో జ్యువెలరీ డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నవారు కొద్ది రోజులు వేచి ఉండడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని అంటున్నారు. ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది. కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. మరోవైపు భారత్ నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. ఓ కుటుంబం బంగారం కొంటుంది అంటే దాని ఆర్థిక పరిస్థితి స్థిరంగా భద్రంగా ఉందని అనుకుంటాం. దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ దేశమైనా బంగారం కొనుగోలు చేస్తుందంటే దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని భావిస్తారు. రోజురోజుకు బంగారం విలువ పెరుగుతుంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో గోల్డ్ ఉండడం మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చెబుతుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంకు కూడా ఒకటి. 79,000 మార్క్ తాకిన బంగారం రాబోయే రోజుల్లో 1,00,000కు చేరుతుందని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూడా బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తోంది. ఓ పక్క కొత్తగా బంగారాన్ని కొనడం, మరోపక్క విదేశాల్లో దాచిపెట్టిన బంగారాన్ని తీసుకురావడం ద్వారా మన దేశంలో నిల్వలను పెంచి మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చాటే ప్రయత్నాలు ఆర్బీఐ చేసింది. అధికారిక లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలలో $51.487 బిలియన్ విలువైన బంగారం ఉంది. ఇప్పుడది $52.67 బిలియన్ చేరింది. ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $646.41 బిలియన్ చేరింది. ఈ తరుణంలో మరింత బంగారం పోగేస్తోంది ఆర్బీఐ. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 822.09 టన్నులకు చేరింది. ఎక్కువ బంగారం చేతిలో ఉంటే భవిష్యత్తులో $1 కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్బీఐ భావిస్తోంది. బంగారం నిల్వల విషయంలో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతదేశం బంగారు నిల్వలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో టాప్ 5లో చేరే ఛాన్స్ ఉంది. కనకం ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తోంది. 80,000కు చేరువలో ఉంది. ధర ఎంత పెరిగినా భారతీయ మహిళలకు బంగారంపై మక్కువ పోదు. స్థాయిని బట్టి ఎంతో కొంత కొనాలనే చూస్తారు. భారతీయులకు బంగారాన్ని మించి ఆసక్తి కలిగించే మెటల్ మరొకటి ఉండదు. బంగారం వట్టి లోహం మాత్రమే కాదు, అదో సెంటిమెంట్ కూడా. అదే సమయంలో బంగారంపై ఎలాంటి భావోద్వేగాలున్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే గృహిణుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకు ప్రతి సందర్భంలో బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక పండుగల సమయాల్లో, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయాల్లో బంగారానికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కాకపోతే రాకెట్లా దూసుకెళ్తున్న ధరలే దడపుట్టిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పెరగడం తప్ప తగ్గడం చూడలేదు. అసలు బంగారం కొనగలమా అన్న టాక్ కూడా నడుస్తోంది. మొత్తానికి త్వరలో గోల్డ్ 80,000 మార్కును తాకే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలో 1,00,000 మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి.